పెద్దపల్లి కరీంనగర్ జిల్లాల మధ్య మానేరు నదిపై 24 కోట్ల రూపాయలతో నిర్మించిన గుంపుల సంబునిపల్లి చెక్ డ్యాం ధ్వంసం కావడంపై రాజకీయ ఆరోపణలను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మానుకోవాలని, దీనిపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మానేరు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు అంబటి కరుణాకర్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో మొదలైన ప్రకృతి వనరుల విధ్వంసం, ముఖ్యంగా ఇసుక దోపిడీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కొనసాగుతుందని ఆరోపించారు. ఇప్పుడు దాని పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డిఈ గారేమో జమ్మిగుంట పోలీస్ స్టేషన్లో ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 398/2025 ఇది నవంబర్ 22వ తారీఖు రోజు జమ్మిగుంట పోలీస్ స్టేషన్లో డిఈ గారు, ఇరిగేషన్ డిఈ గారు, డిఈ గారు కంప్లైంట్ ఏం చేసిందంటే పాలకుర్తి రవి గారు ఇక్కడ ఏం చేసిందంటే ఆ గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం ఏమంటున్నారు, వాళ్ళకి రాత్రిపూట పెద్ద సప్పుడిన పడ్డది. 21 నవంబర్ రోజు 11 గంటల సమయంలో వినబడ్డది. దానికి సంబంధించి అని కంప్లీట్ ఎఫ్ఐఆర్లో ఈ డిస్క్రిప్షన్ ఇచ్చి దాదాపు 3 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పింది. దీని మీద వెంటనే అంటే ఎవరు అన్నోన్ తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి దీన్ని చేసిందని చెప్తున్నాం. అయితే మీకు కావాలంటే కాపీ కూడా ఇస్తాను నేను. ఇంకొకటి అయితే ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఇంకోటి చూపెట్టాల్సింది ఏంటంటే ఇది ఈ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి చూసినరా, ఇవి ఈ డ్యామ్ పక్కపొంటి ఉన్నటువంటి రాళ్ళు. ఇప్పుడు మధ్యలో మనకు ఆ డ్యామ్ చెక్ డ్యామ్ కడతారు కదా, కడితే ఆ మధ్యలో ఉన్న వాల్ పక్కపొంటి వేసిన దానికి ఈ రాళ్లకు క్లియర్గా కనబడుతున్నది ఏంటంటే హోల్స్ వేసి అలా జెల్టన్ స్టిక్స్ పెట్టి ఉన్నాయని. ఈ ఫోటో కూడా తీసింది ఎన్నడంటే 23 నవంబర్ 2025. మనం గత